ஆண்டாள் திருவடிகளே சரணம். வங்கக்கடல் கடைந்த மாதவனை கேசவனை எங்கள் திருமுகத்து சேலையார் சென்னிலங்கை அங்கப்பறை கொண்டு வார்த்தை அனுப்புதுவை ஐங்கமலா தன்னெறியல் பட்டர் பிரான் கோதை சொன்ன செங்கத்தமிழ் மாலை முப்பதும் தப்பாமே செங்கப்ப சிறை பாலிரண்டு ஆழ்வரை தோல் எங்கன் திருமுகத்து செல்வத் திருமாலால் இங்கம் తిరువరుల్ పెత్తింబురువారెంబావాయ్. ఓడలతో నిండి ఉన్న క్షీర సముద్రమును మదింపజేసి లక్ష్మీదేవిని పొంది మాధవుడైన వాణిని బ్రహ్మరుద్రులకు కూడా నిర్వాహకుడైన వాణ్ణి ఆనాడు విలేపల్లిలో చంద్రముఖులకు వారును విలక్షణ ఆభరణములు దాల్చిన వారును గోపికలు చేరి మంగళమును పాడి పరా అను వాద్యమును లోకుల కొరకును భగవద్దాస్యమును తమ కొరకు పొందిరి. ఆ ప్రకారమున అంతనూ లోకమునకు ఆభరణమై ఉన్న శ్రీ విల్లుపుత్రుల్లో అవతరించి సర్వదా తామరపూసల మాలను మెడలో ధరించి ఉండు శ్రీ భట్టనాథుల పుత్రికగు గోదాదేవి ద్రావిడ భాషలో 30 పాశ్రములతో మాలికగా కూర్చున్నది. ఎవరు ఈ 30 పాశ్రముల క్రమం తప్పగా చదువుదురో వారు ఆనాడు గోపికలు ఆ కృష్ణుని పొందిన ఫలమును గోదాదేవి వ్రతమును ఆచరించి పొందిన ఫలమును కూడా పొందుదురు. కేవలం అధ్యయనం చేయడం చేతనే పుండరీకాక్షుడు పర్వత శిఖరము నుండి బాహు శిరస్సులు గలవాడు శ్రీవల్లభుడు చతుర్భుజుడు అగు ఆ శ్రీమన్నారాయణుడి వారికి సర్వత్రా సర్వదా ఆనందమును ప్రసాదించును.